సాధారణంగా ఏ గుడిలోనూ గాలిగోపురం పైకి వెళ్లే అవకాశం ఉండదు. కానీ ఈ ఆలయంలో ఏకంగా 11 అంతస్తుల గోపురం పైకి మెట్లు ఎక్కి వెళ్ళవచ్చు. అదేనండి గొల్లల మామిడాడ కోదండరామాలయం. పచ్చని వాతావరణంలో అందమైన గోపురాలు. మనం గోపురాన్ని ఎక్కడానికి 50 రూపీస్ పే చేయాలి. ముందుగా మనం రాములవారిని దర్శించుకుంటాము. ఇది 2వ అంతస్తులో ఉన్న అద్దాల మేడ. ఇది శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని అద్దాలతో అద్భుతంగా చూపించే ఒక మాయాజాలం. ద్వారంపూడి సుబ్బారెడ్డి గారు, ద్వారంపూడి రామిరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు. రాములవారి మీద ఉన్న అపారమైన ప్రేమతో ఈ ఆలయాన్ని చెక్కల విగ్రహాలతో ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రత్యేకత గాలిగోపురం. 1948లో తూర్పు గాలిగోపురాన్ని, 1956లో పడమర గాలిగోపురాన్ని నిర్మించారు. ఇక్కడ తూర్పు గాలిగోపురం 160 అడుగులు మరియు పడమర గాలిగోపురం 200 అడుగులతో భారీ గోపురాలు నిర్మించారు. ఈ గోపురంపై రామాయణం, భాగవతం, మహాభారతం, సీతాకళ్యాణం, లంకాదహనం ఘట్టాలను అందమైన శిల్పాలుగా మన కళ్ళకు కట్టినట్టు చెక్కబడి ఉన్నాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ సీతారాములకు అధికారిక లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇది కాకినాడకు 25 కిలోమీటర్లు, రాజమండ్రికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వండర్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.